అన్నగారు నమస్కారం. నమస్కారం. చివరికి ఈ సీట్లో మిమ్మల్ని కూర్చోబెట్టడం చాలా చాలా ఆనందం. పట్టుబట్టినవుగా. థ్యాంక్ యూ అన్నగారు, థ్యాంక్ యూ సో మచ్. బట్ ఎవరికైతే జానపద పాటలు వాళ్ళందరికీ తెలుసో వాళ్ళందరికీ ఈ షేర్ను ముందు నుంచి వాళ్ళు చూస్తున్నారు. ఇప్పుడు ఈ ఆయా షేర్ అనేది మేమందరం వింటున్నాం. బట్ ఈ షేర్ గురించి వాళ్ళందరికీ ముందే తెలుసు. ఎలాంటి వరల్డ్ అక్కడ రూల్ చేశారో, ఎలాంటి పాటలు పాడారో, ఎంతమంది కళాకారులు మీరు తయారు చేశారో ఆ ప్రపంచంలో ఉన్న అందరికీ తెలుసు. సో ఇప్పుడు కొత్తగా ఆయా షేర్ నాని గారికి కాదు, జంగిరెడ్డి అన్నకు కూడా అది వర్తిస్తుంది. ఆయా షేర్ ఇప్పుడు నేను ఒక్కదే కాదు, ఇంకా షేర్లు చాలా ఉన్నాయి. ఇంకా మామూలు షేర్ కాదు, డైరెక్టర్ ఒక షేరు, మ్యూజిక్ డైరెక్టర్ ఒక షేరు, కరెక్ట్. అసలు లిరిసిస్ట్ ఆయన ఒక షేర్, కాసర్ల శ్యామ్ గారు, శ్రీకాంత్ వదిల గారు, అనిరుద్ధ్ గారు, అసలు అందరూ అంతెందుకు ఇంత హైప్ రావడానికి చిన్నప్పటి నుంచి కష్టపడి ఎదిగినటువంటి హీరో నాని గారు, ఆయన పెద్ద షేర్. కరెక్ట్. అవునా? ఇలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి మరి ఇవాళ మనకు ఆ పాటలు ఆయన కనిపిస్తుంటే అదో రకంగా ఉంది. ఆ రెండు జడలు కరెక్ట్. అసలు షేర్ అంటే షేర్ లా ఉన్నాడు. అందుకే ఈ పాట వెనకాల ఉన్నటువంటి ప్రతి ఒక్కరు షేర్. సూపర్ అన్న. నార్మల్గా మీ ప్రపంచం చాలా వేరే. ఎప్పుడు కూడా పాటకు చాలా దగ్గరగా, మట్టికి చాలా దగ్గరగా కార్యక్రమాలు చేసుకుంటూ ఆనందంగా గడిపే మీరు ఒక్క పాట వల్ల బలవంతంగా మేము అందరం ముందుకు లాగుతున్నాం. మిమ్మల్ని కెమెరాల ముందుకు రండి, మాట్లాడాలి. ఈ ప్రపంచం ఎలా అనిపిస్తుంది చెప్పండి? ఒక సినిమా పాట పాడడం వల్ల ఈ రోజు మీ ప్రపంచం అంతా వెరైటీగా ఉంది కదా. ఇప్పుడు ఎన్ని వేల పాటలు పాడారు, ఎన్ని కార్యక్రమాలు చేశారు, అదంతా లేదు ఒక పాట వల్ల ఎంత వచ్చింది కదా. ఈ ప్రపంచం ఎంత అందంగా ఉంది, ఎంత విచిత్రంగా ఉందో చెప్పండి. ఒకటైతే ఏంటంటే అలా చూస్తున్నాం సోషల్ మీడియాలో అంతా మనం చూస్తూనే ఉన్నాం. కరెక్ట్. ఇది మాత్రం ఎత్తుతారు. అందుకే పొంగేది పొంగేది లేదు. అన్నీ చూసిన వాళ్ళమే మనం, ఎత్తు పొలాలు అన్నీ చూసి వచ్చిన వాళ్ళం మనం. కాబట్టి ఒకటి ఏంటంటే సరే, అదృష్టమో భగవంతుడి పుణ్యం అవకాశం వచ్చింది, మంచి సక్సెస్ అయింది సాంగ్. కరెక్ట్. దీని వెనకాల ఉండి నన్ను నడిపించిన ప్రతి ఒక్కరికి కూడా మనం హృదయపూర్వకంగా చెప్పుకోవచ్చు కృతజ్ఞతలు, అంతే కదా. అలాగే ఈ పాటను ఓన్ చేసుకున్న ప్రతి ఒక్కరు, అంటే ఒక్కొక్కరిగా మనిషిని చూస్తేనే షేర్, అంటే ఇంకా ఆ షేర్ లాగున్న ప్రతి ఒక్కరిని కూడా ఈ షేర్ పాటతోటి ముందు తీసుకుపోతున్నారు చాలామంది ఉన్నటువంటి వాళ్ళందరూ కూడాను. నిజంగా వాళ్ళందరూ కూడా షేర్లే. విని ముందుకు తీసుకుపోతాం, మళ్ళీ విని ఊరికైనా ఉండట్లే. ఆ పాట మీద విమానం వాళ్ళే కోరియోగ్రఫీ చేసుకుంటున్నారు, వాళ్ళే ఆడుతున్నారు, పాడుతున్నారు. అందుకనే ప్రతి ఒక్కరు కూడా షేర్లే అందరు అన్న. అంటే నార్మల్గా మీరు చాలా పీక్ టైం, అసలు మీకు తినడానికి అంటే పడుకోవడానికి కూడా టైం లేని అంత పీక్ టైంలో ఉన్న మీరు కూడా అప్పుడు కూడా ఎప్పుడు కూడా మీరు నేను ఒక సినిమాలో పాట పాడాలి, నేను ఒక టీవీలో కనపడాలి ఎప్పుడు అనుకోలేదు మీరు. అది నేను చాలాసార్లు విన్నాను చాలా మంది దగ్గర నుంచి. అలాంటిది ఒక సినిమా పాట వచ్చినప్పుడు మీరు ఎలా రియాక్ట్ అయ్యారు? ఇప్పుడు ఇది పాడినా వద్దా, ఇన్ని సంవత్సరాలు లేదు, ఇప్పుడు ఎందుకు కొత్తగా, ఇలా ఏమైనా ఆలోచించారా? ఇప్పుడు ఈ మేము చేసే కార్యక్రమాల దృష్ట్యా ఏ అవకాశం ఉన్నా కూడా సద్వినియోగం చేసుకోవాలి అనేది అది ఎవరికైనా ఉంటుంది. అది కరెక్ట్. అవునా కదా? అట్లా నేను కూడా ఇప్పుడు అంటే మనం ముందుకెళ్ళే సందర్భంలో వచ్చినటువంటి అవకాశం, అంటే ఈయన కొంత అయితే ఇట్లా ఉంటుంది, ఈయనైతే ఇట్లా పాడగలడు, ఇట్లా చేయగలడు అని వాళ్ళు అనుకున్నారు. ముఖ్యంగా ఈ పాట వెనకాల ఉన్నటువంటి వ్యక్తి అంటే మా కాసర్ల శ్యామ్మాయ, నిజంగా. దాని తర్వాత ఆయన శ్రీకాంత్ ఓదెల డైరెక్టర్, వీటిద్దరే మెయిన్గా. వారిద్దరి నుంచి ఇవాళ ఈ ఆయా షేర్ సాంగ్ నిజంగా వాళ్ళు ఎలా అన్న అసలు ఫస్ట్ ఫోన్ కాల్ ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది, వెంటనే మీ రియాక్షన్ ఏంటి? అంటే కొంత నాకు ఇంతకుముందు కొంచెం బాధ అనుభవం ఉంది. ఏంటంటే ఏమంటే అప్పుడప్పుడు పిలిచేవాళ్ళు, సినిమా వాళ్ళు కూడా పిలిచి పాడిచ్చారు ట్రాక్స్, అవి కొన్ని సాంగ్స్ పాడించినాక అంటే వాళ్ళకి సందర్భంగా
ఇంకా ఆ వాయిస్ వరకు సూట్ కానట్టుంది మరి. అట్లా మనం కొన్ని ఒక 5-6 పాటలు ఎక్కువ కూడా నేను అంటే నేను ఈ ఫీల్డ్ ఒక చూడను నేను. ఓకే. నేను మూవీలో వాడాలా, మూవీలో అది చేయాలా, ఇది చేయాలి, అట్లా ఇట్లా అనేది ఉండదు. నేను మా అంటే ఒక 15 నుంచి ఓ 20 దాకా నేను బయట ప్రోగ్రామ్సే నాకు సరిపోతాయి, బయట ఈవెంట్సే సరిపోతాయి. ఇంకా నేను ఇంకా నాకు ఎట్లా అంటే అని ఎక్కడొస్తా చెప్పు కదా. అట్లా కానీ వచ్చింది, అవకాశం వచ్చింది. అంటే నేనంతా హైప్తో లేను. ఎట్లా ఇక పోతున్నాం, మనం పాడుతున్నాం, ఖచ్చితంగా పాట వస్తుంది అట్లా ఇట్లా అని అదే అట్లా లేదు. ఎప్పుడైతే పాట మొత్తం పాడిన తర్వాత మొత్తం ఎడిటింగ్ అంతా అయిపోయి జనంలోకి వచ్చి మన పేరు పాడిందో అప్పుడు అనిపించి యా బా సక్సెస్ రా నాయన, గర్వంగా ఉందన్నమాట. ఇంకా మంచి పాట మనకు నిజంగా. నాకు ఇందులో నిజంగా ఈ పాటలో నేను లిరిక్స్ పాడేటప్పుడు అనుకున్నా అంటే ఫోర్స్ ఉంది, ఇది చాలా హైపిచ్చు బాగా కదన్నా. అబ్బో అసలు ఒక కమర్షియల్ సినిమాలోనే ఇలాంటి పదాలు రాయడం, అంత ఒక జానపద పాటల దాన్ని తీసుకెళ్లి జనాలకి ఆ గుండెలు రెగ్యులర్ చేయడం అదే చాలా రేర్ గా జరుగుతుంటది అన్న. నిజం. అసలు అది ఎక్కడెక్కడెక్కడైతే పోయిందో ఏమో పోయి ఇక్కడ ఇంతవరకు తీసుకొచ్చినారు. అనిరుద్ధు ఆయన మహానుభావుడు, ఆయన ఇక్కడ ఇక ఇప్పుడు మన మట్టి వాసన అనేది ఎవరికి శ్యామ్ గారికి, శ్రీకాంత్ గారికి బాగా తెలుసు, ఇది బాగా తెలుసు ఇది ఇట్లా నేను. కానీ ఆయన ఏంటంటే ఆయన కట్టించేసి తీసుకెళ్ళి నిజంగా అసలు కాంప్రమైజ్ గానే ఎక్కడ అటు ఇటు అటు ఇటు ఇటు బాగా అయింది. ఇంతకుముందు కూడా ట్యూను ఒకటి అట్లా ఉండే, ఒకటి ఇట్లా ఉండే, ట్యూన్ కూడా చేంజ్ అయింది, వర్డింగ్స్ చేంజ్ అయిపోయినాయి, లిరిక్ అంతా చేంజ్ అయిపోయి ఇప్పుడు ఇది ఫైనల్ అన్నమాట. బాగా అసలు పాడడానికి వెళ్ళినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఏంటంటే పాడటానికి పోయినప్పుడా సరే మనకు కొన్ని రెగ్యులర్గా నేను స్టూడియోస్ అవన్నీ కూడా మనకు ఫోక్ సాంగ్స్ అంటూ ఉంటే, డివోషనల్ సాంగ్స్ అవి ఏదైనా కొంతమంది అట్లా ఉన్నది. మనకు స్టూడియో ఎక్స్పీరియన్స్ అయితే అప్పటి నుంచి కూడా ఉంది. అటు ప్రోగ్రామ్స్, ఇటు స్టూడియోస్ ఇదంతా తిరుగుతూ ఉన్నాం, పాడుతున్నాము. అట్టనే రెగ్యులర్గా ఉన్నట్టే ఉన్నది. కాకపోతే కొంచెం పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ కదా, కొంచెం భయం ఉంది. అమ్మో ఎంత ఇబ్బంది పెడతారో ఏమవుతుందో అని చెప్పేసి భయం ఉన్నది. ఇక లోపలికి పోయినాక ఆయన ఎంత కలిసిపోయినాడంటే ఆయన ఎంజాయ్ చేస్తూ పాడించాడు. కొంచెం జంగి గారు అని అంటాడు. ఇక్కడ డైరెక్టర్ సార్ అన్న, శ్రీకాంత్ అన్న, శ్యామ వాళ్ళు అసలు భలే పాడించినారు ఆ పాట. ఏంటన్నా ఈ పాట మొత్తంలో మీకు బాగా నచ్చిన ఒక 2 లైన్లు చెప్పండి. పాడటం కన్నా ఆ మాట చదువుతున్నప్పుడే ఏం రాశాడు రా శ్యామ అన్న. నేను ఈ పాటలో ప్రతి పదం మీ గురించి తీసి పెట్టాను చూడండి ఎంత అసలు. నీ అయ్యా జాగీరా చల్ మావోడు చిండ్రా, ఇక జర్తీయాలే జుంబలికే ఆయా షేర్, ఏ దర్కా సుల్తానే మా గర్కా సైతానే చల్ షికార్ జయ్యా జుంబలికే ఆయా షేర్, అరే పచ్చబొట్టు గాయం ఇది ఆయా షేర్, గుంజుకునే న్యాయం ఇది ఆయా షేర్, బూడిదల గడ్డ ఇది ఆయా షేర్, మాతో రాయబడ్డ కథే ఇది ఆయా షేర్. జడలుర్రో జడలుర్రో హడలుర్రో ధడలుర్రో కొడుతర్రో తొడలుర్రో తీస్తర్రో తోలుర్రో, సవారీకి దొరుకు బిడ్డ శివాలే సై బిడ్డ, పేగులు తీసి మెడల చేసి ఆడుతాం బిడ్డ ఆడుతాం బిడ్డ. అయి ఆ వర్డింగ్స్ లో ఆ ట్యూన్ లో అట్లా ఉంది. ఏం పదాలు పడ్డాయి, మామూలుగా కాదు జరిగేది. ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగానే. ఆడ ఈడ ఏడదూడు బిడ్డ, వణికే పుట్టాలింక పడితేనే నా నీడ, బొంద పెడుత మాలిక్నైన గూడా, వాడి సావు రాసుకొచ్చిన దేవుని కాడా,
చల్ ఉడుకుతుంది సారబట్టిలో మా కంట తడే జుంబలికే ఆయా ఆయా షేర్. ఏ ఇక రాలుతది బొట్టు బొట్టులో నీ పంచతడే జుంబలికే ఆయా ఆయా షేర్. చెప్తే అంత బాగా రాసిండు ఆయనైతే. ఒక్కొక్క అక్షరం మరి ఎంతది. ఈ పాట పుట్టేనికే ఆయన ఎన్ని పురిటి నొప్పులు పడ్డాడు. నిజమే అసలు ఒక ఇగో శ్రీకాంత్ అన్న కాంప్రమైజ్ కాడు. ఇప్పుడు ఈ పదం పెట్టినాక కూడా అప్పుడు బాగానే అంటాడు, మళ్ళీ తర్వాత అంటాడా. ఆయన అంత కష్టం ఆయనకి, శ్రీకాంత్ అన్నకి. అంటే ఒక పాటలోనే అంత కేర్ తీసుకుంటున్నారు ఆయన. కేర్ తీసుకుంటున్నాడు. దానికి దగ్గర లిరిసిస్ట్ ఈయన తక్కువైన కూడా ఓమ్మో ఈయన మహానుభావుడు. కాసర్ల శ్యామ్ అంటే ఇప్పటికే ఎన్ని చాలా పాటలు హిట్ అయిపోయినాయి కదా అన్న. ఇప్పుడు మాకు శ్యామన్ మా దగ్గర లేడు కాబట్టి ఇందులోని కొన్ని నాటు తెలంగాణ పదాలు కూడా పడ్డాయి కదా. దానికి మా ఆంధ్ర వాళ్ళకి, మా రాయలసీమ వాళ్ళకి కూడా కొంచెం అర్థమయ్యేటట్టు వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది. అది ఏది మీకు ఫస్ట్ నుంచి మీరు చూడండి, మంచి నాటు పదాలు అక్కడక్కడ పడ్డాయి కదా. సో అవన్నీ మీరు కొంచెం ఒకసారి అలా చదువుతూ ఆ పాట ఒక్క అర్థం, ఆ ఒక్క లైన్ మీరు చెప్తే బాగుంటుంది. అంటే ఎట్లుంటుంది, మీ అయ్యా జాగీరా మావాడు వచ్చిండ్రా అంటే, ఇదంతా మీ నాయనలు, మీ అయ్యలు, మీ అమ్మ నాన్నలు ఏమన్నా సంపాదించి పెట్టిందారా అంటే. ఇది ఎట్లుందంటే ఒక అనసబడ్డ జాతికి సంబంధించినటువంటి స్టోరీలా కనిపిస్తుంది. ఓకే ఓకే కదా. అంటే ఇప్పుడు మీరేనా రాజ్యం మాదొద్దా, ఇంకా మేము ఉండొద్దా, మేము కూడా ఇక్కడే పుట్టినాము, ఇక్కడే పెరిగిన వాళ్ళం. ఇంకా ఎన్నేళ్ళని ఈ బాధ చెప్పు. అంటే బానిస సంఖ్యలను తెంచే ప్రయత్నం అట్లా ఆ సందర్భంలో రాసుకున్నటువంటి పాట ఇది. అందుకే అయినా మీ ఎవర్రా నాకు అర్థం కాదు. ఈయన మమ్మల్ని ఎంత బాధపడా మేము పడ్డా కానీ మా వాడు పడాడు. అప్పుడు అన్నీ తెలుసుకొని వచ్చిండు, అన్నీ తెలుసుకొని వచ్చాడు. మీ లోతుపాతలన్నీ తెలుసుండు. అందుకే షేర్ సింహంలా వస్తున్నాడు మా వాడు, మీ అంత చూస్తాడో అది ఇది అంటున్నాడు అనమాట. అంటే అది నీ అయ్యా జాగిరా మా వాడు వచ్చిండ్రా. అరే ఈ దర్కా సుల్తానే మా గర్కా సైతానే, ఒరే రాక్షసులారా, మా ఇంటి పక్కన వాళ్ళారా, మా ఇటకెళ్ళి ఉండేటప్పుడు ఉంటారు కదా వేస్ట్ కొంతమంది ఒత్తాసు పలుకుతూ ఉంటారు. వాళ్ళందరూ కూడా చలో మిమ్మల్ని అందరినీ షికారు చేయడానికి వచ్చిండు మా షేర్, మా సింహం వచ్చింది అని చెప్పేసి చెప్తున్నారు. ఇక పచ్చబొట్టు గాయం ఇది గుంజుకునే న్యాయం ఏంటంటే, ఆ పచ్చబొట్టులో మొత్తం ఆ సినిమా అంతా ఉంటుంది. అవును, చూస్తేనే తెలిసిపోద్ది అనా. అంతకు ఫస్ట్ వచ్చినప్పుడే ఇప్పటికి ఎంతో హైప్ ఉంది అది మూవీ మీద. ఇక పాట వచ్చినాక ఇంకా హైప్ అయిపోయింది. కరెక్ట్. కాబట్టి దాన్ని వెనకాల ఎక్కడ తిరిగి ఒక సింహంలో ఆయన చూసిండ్రు. చూసుకుంటూ అక్కడ వచ్చినటువంటి అందరూ కూడా ఈయన ఒక నాయకునిలా భావించి, బూడిదల గడ్డ ఇది, మాతో రాయబడ్డ కథే ఇది. మనం ఈ పాటలో కొన్ని కనిపిస్తుంటాయి. అక్కడ ఎంత కల్లోలంగా ఉంటుంది ఆ భూమి అంతా కూడా. నిజంగా ఒక శ్మశానంలా కనిపించదు. నిజంగా ఎందుకంటే శ్మశానం అయింది, ఎందుకు ఇంతలా ఈయన కోసం వాళ్ళందరూ కూడా జడతలు ఇస్తున్నారు, వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు. జడితీయాలంటే మేకపోతులు ఏటపోతులు ఉంటాయి కదా, ఇట్లా జడతలు ఇస్తేసాడు అట్ట చూలు ఇప్పినటువంటి ఇష్టంలాగా చూస్తున్నారు ఒక్కొక్కరు. వచ్చేరా మావాడు, ఇంకా మీ అంత చూస్తామని అన్నట్టుగా ఉంది అది కదా. అట్ట రాసిన పదాలన్నీ కూడా బ్రహ్మాండంగా. ఇంకా కథ, ఈ కథ అంతా మమ్మల్ని చూసే రాస్తున్నారు అని చెప్పి. అందుకే ఎయిరా జడల్ జడల్ హడల్ ధడల్ కొడతాం, తొడలు వేసి కొడతాం అన్నట్టుగా ఒక్కొక్కరు. అందుకే బిడ్డ మా సవారికి దొరుకు, మీ శవాలే లేస్తాయి బిడ్డ. మాకు వేళ మీకు దొరికింది అనుకున్న లోపల ఎక్కడో మీరు ఎక్కడ దాకున్నా వదిలిపెట్టం, ఇంకా మీ తాట చేసేదాకా వదిలిపెట్టం అన్నట్టుగా ఒక్కొక్కరు పేగులు తీస్తాం, మెడలు వేసుకుంటాం, బిడ్డ వేసి ఆడాడతాం రా మేము ఒక భద్రకాళిలాగా.
అట్లా ఒక్కొక్క లైన్ బిడ్డ ఈడ కాదు ఆడగా ఏడదోడు మీకు వణుకు పుట్ట కారాల కడకడ అన్నట్టుగా రాజు. అందుకే మాలిక్ ఎవరున్నాడో ఈ గడ్డను బూడిదల గడ్డ చేసినటువంటి మాలిక్ ఎవడుతున్నాడో వాని సావు మేము రాసుకొచ్చిన పైనే అక్కడ నుంచి మొత్తం తీసుకొని మొత్తం పర్మిషన్ గ్రాంటెడ్ సంపేయడమే అంతే. ఇంకా తీసుకొని వచ్చి ఇక్కడికి అంతే. ఏం రాసిండ హ్యాట్స్ ఆఫ్ నిజంగా. అట్లా ప్రతిదీ ఇప్పుడు దేవుని కాడ రాసుకొని చలు ఉడుకుతుంది సారబట్టిలో మా కంట తడి. సారబట్టి అంటే ఏంటంటే చుక్కగా ఆడుతూ ఉంటుంది. అట్లా సార కూడా బుబ్బుడు రాదు మనకు. సారాయి బట్టి పెట్టినాం కదా ఒక చుక్క అట్లా కారుతుంటారు. అది ఎట్లా పోల్చిందంటే వాళ్ళ కంట తడితో పోల్చాడు. నిజంగా రాళ్ళుతుంది బొట్టులో మా కంట తడి ఎట్టయితే అట్లా సారబట్టలే కాదో అట్లా నీ పంచలోపల కూడా నీకు రాలుతుందిరా. అదే అది రాలుతుందిరా బొట్టు అని చెప్పి చెప్తున్నారు. నిజంగా మీరు ఏ లైన్ తీసుకో అదే ఫోర్స్, అదే కసి అట్లా రాసింది మంచిగా బ్రహ్మాండంగా. ఇంకంతే ఏ బరిబత్తాలు ఉన్నారా బర్బాదే ఏముంది నిండా మునిగాక సరి ఉండదు అన్నట్టు. అవును అంతేగా కరెక్ట్. అంటే బరిబత్తాలు అయిపోయినా ఏం లేదు మన దగ్గర, తమ బర్బాద్ అయిపోయినా తమ ఆగం అయిపోయింది. సో ఇట్లా ఉన్నోన్ని ఏం చేస్తావు? నా దగ్గర నూరు పోగులేదు, నువ్వేం చేస్తావు? అంతేనా? అంతే కరెక్ట్. అంతే, నువ్వేం చేయలేవు. మొలదారం లేనుండరా నీకన్నా మొండి ఉండరా. మొలదారం అంటే మొలతాడు. మొలతాడంటే జనరల్గా ఎట్లుంటుంది? కరెక్ట్. ఇంకా అంతే, ఇంకా పూర్తి చచ్చిపోయినా ఇంకా చచ్చిపోయినా నీకేం చంపుతావు అన్నట్టు అది అర్థం. మొలదారం లేను అంటే అయితే మేమంటే మొలదారం లేదని అంటే ఈ మూడో జెండర్ ఉంటారు కదా, అలా ఏమైనా పోలిస్తున్నారేమో అనుకుంటున్నాను. కాదా? అదిగా అబ్బా అసలు అసలు ఆ ట్రాన్సే కాదు అసలు. అబ్బా అయితే మేమందరం కొంచెం తప్పుగా అనుకున్నాం. అయితే అంటే నేను ఆల్రెడీ చచ్చిపోయినోని. ఓకే ఓకే. మొలదారం లేను అంటే ఆల్రెడీ చనిపోయినప్పుడే కదా అప్పుడే తీసేస్తారు. అవును. సో నిజంగా నేను మొలదారం లేను ఇప్పుడు చచ్చిపోయినాను అని అర్థం. ఇంకేం చంపుతావు? ఇంకా ఏముంది నేను నలుగు సంపనికి. అందుకే ఇక వీకుతావా దా, మస్తు ఆకలి ఉంది కడుపుల. మస్తు ఆకలి అంటే ఆకలి ఏం ఆకలి? ఫుడ్ ఆకలి కాదు, అంత ఉంది. ఎక్కుతా మెట్టు ఎక్కుతా, వస్తా అక్కడికి వస్తా, నీ అంత చూస్తా. ఈ ప్యారడైజ్ ఏముందో, ఈ గడ్డ ఏముందో ప్యారడైజ్కి అడ్రస్ అయిపోతా. అయా షేర్ అన్నట్టు అర్థం. ఈ మొత్తం పాట ఒక 2 లైన్లు మీకు బాగా మనసుకు నచ్చినవి చెప్పండి అన్న. ఇదే పొట్టు ఆకలుంది ఆయా షేర్, మెట్టు ఎక్కుతరా ఆయా షేర్, పేరు పత్తా లేనురా ఆయా షేర్, ప్యారడైజ్కి అడ్రస్ అయితా ఆయా షేర్. అసలు ఈ పాట పాడేస్తుంటే అనిరుద్ధ్ గారు ఎలా ఫీల్ అయ్యారు చెప్పండి. ఎందుకంటే ఇప్పుడే మాకు అసలు ఫోన్ కాల్ వస్తుంటే ఆయన అసలు ఫస్ట్ టైం విన్నాం కదా, ఆయనకి ఎలా అనిపించింది అసలు? ఆయన మళ్ళీ అప్రిషియేట్ చేసిండు. థ్యాంక్ యూ సార్ సూపర్ సార్, బాగా అన్నారు. సంతోషం. ఇంకేం అంతకంటే మనకి ఏముంటుంది బాగా వాళ్ళు ఎంతో చూసిన కదేనా. మనం నాని గారితో మాట్లాడే అవకాశం ఏమైనా వచ్చిందా అన్న? అదే అబ్బా ఐ థింక్ ముందు రావచ్చు. అసలు కూర్చోబెట్టి పాట ఎంత సక్సెస్ అయింది కాబట్టి అందులో మీది కూడా ఒక భాగం ఉంది కాబట్టి ఇది ఇట్లా నడుస్తుంది వ్యవస్థ. ఏదేమైనా మనం ఇక్కడ ఇక దీని వెనకాల మాత్రం కాసల శ్యామ్ గారు, శ్రీకాంత్ వదల గారు, వీళ్ళ ద్వారా ఇంతవరకు వచ్చింది సాంగ్ ఇది. సో ఫైనల్ గా శ్యామ్ అన్న శ్రీకాంత్ అన్న అయితే హ్యాపీ అయిపోయి ఉంటారు. ఎంత మంచి పాట మీరు ఇచ్చారు, వాళ్ళు మీకు ఇచ్చారు, మీరు వాళ్ళకి తిరిగి ఇచ్చేసారు కాబట్టి మంచిగా హ్యాపీ అయిపోయి ఉంటారు. అది ఏంటి శ్రీకాంత్ అన్న ఏమన్నాడు? మొత్తం పాట పాడేసింది అది ఇప్పుడు రిలీజ్ అయిన తర్వాత ఏమన్నా అన్న నీతో నేను పంచుకున్నా
అన్నాడు. అన్నా అన్నాడు. సూపర్ అన్న. ఆయన అంతే, ఆయన లోపల ఏదో కసి ఉంది, ఆయన బాగా ఉంది అది అని మనం ఒక లోపల ఒక ఏముందో మనకి ఏం తెలుస్తుంది చెప్పు. అంతే కరెక్ట్. ఆయన గుండె లోపల అంత ఉంది కాలం, అసలు ఏం మస్తు కసి ఉందో మనిషి. మొత్తం ఇండస్ట్రీ నుంచి ఏమైనా ఒక మంచి ఫోన్ కానీ ఒక మెసేజ్ కానీ వచ్చిందా అన్న ఇంత మంచి పాట పాడిన తర్వాత? మంచి కాంప్లిమెంట్ ఎవరన్నా మీకు మంచిగా ఫోన్ చేసి ఈ పాడినామన్న అందరూ అసలు అంటే మా స్నేహితులు అనుకోవచ్చు, అంటే ఇక్కడిక్కడ మొత్తం మనం చాలా కార్యక్రమాలు చేసిన వాళ్ళు ఉన్నాం కదా, అందరు కూడా అటు మా మిత్రులు ఆయా ప్రోగ్రాంలు పెట్టించుకున్న వాళ్ళు ఉంటారు, ఆర్గనైజర్స్ అందరు, ఊరోళ్ళు అందరు కూడా ప్రతి ప్రాంతం నుంచి కూడా నాకు కాల్ చేయటం, అన్నా సూపర్ అన్నా, బాగుంటుందా పాట, బాగుతుందో పోపున్నా అక్కడ ఇంక మన ఇక్కడ ఉన్నది కూడా మంచిగా అవుతుంది. అందరు కూడా అప్స్టేట్ చేస్తున్నారు మంచిగా, ఫ్యామిలీ హ్యాపీ, సంతోషం ఫ్యామిలీ. ఇంకా వాళ్ళే పిల్లలు ఎగుతా ఉంటారు వేసుకొని, ఇంకా వాళ్ళది ప్రపంచం ఉంటుంది కదా ఆ ఫీలింగ్ ఎవరికైనా కూడా చేసింది. ఇప్పుడు ఈ ఒక్క పాట కంప్లీట్ అయిన తర్వాత అన్న ప్యారడైజ్ సినిమా అసలు ఎలా ఉండబోతుంది మీరు ఏమన్నా కొంచెం చెప్పగలరా? రేపు చూసే ఆడియన్స్ కి ప్యారడైజ్ అనే సినిమా ఎలా ఉండబోతుంది అని మీరు ఏమైనా కొంచెం చెప్పగలరా ఈ ఒక్క పాట పాడిన తర్వాత? నాకు తెలిసి బహుశా ఇప్పటికీ మీకు కొంత హైప్ గురించి తెలుసు. ఈ పాట రాకముందు చిన్న వచ్చిందిగా, అదొక హైప్. ఇంకా అవునా, కొన్ని డైలాగ్స్తో ఒకటి వచ్చింది, అవునా, అసలు అదే ఆలోచింపజేసింది అందరినీ ఆయనతోనే. తర్వాత సాంగ్ వచ్చినాక ఇంకా పెరిగిపోయింది. ఇక సినిమా ఎట్లా, ఇంకోటి క్యాస్టింగ్ కూడా మామూలుగా లేదు దీంట్లో. మోహన్ బాబు, బాబుమోహన్ గారు, సంపూర్ణేశ్వర్, అసలు ఈ కాంబినేషన్ ఏందో అర్థం కాకుండా ఉంది కదా. నిజంగా స్టోరీ కూడా మంచి రియల్ స్టోరీ. ఎట్లా అసలు ఆయన ఎంత కష్టపడి మస్తు అయిపోయింది దాని మీద. అయితే ఎప్పుడు ఆగస్ట్ 21 వస్తుందా, ఎప్పుడు ప్యారడైజ్ చూద్దామా అన్నట్టుగానే ఉన్నారు అందరు కూడా. వెయిటింగ్, చాలా టూ మచ్ వెయిటింగ్. అని ఇప్పుడు నార్మల్గా ఒక పాట పాడే ముందు ప్రతి సింగర్కి ఈ పాట యొక్క ఎమోషన్ చెప్తూ ఉంటారు అంటారు. అలా శ్రీకాంత్ గారు ఏమన్నా మీకు ఎక్స్ప్లెయిన్ చేశారా? మన జడల్ క్యారెక్టర్ ఇలా ఉంటుంది, ఆయన అందుకే ఈ పాట పాడుతున్నాడు, సిచ్యువేషన్ ఇలా వస్తుంది అందుకే ఈ పాట పాడుతున్నాడు, ఇలా ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేశారా అన్న ఆ టైంలో? ఇట్లా చెప్పా, శ్యామ్ గారు, శ్రీకాంత్ గారు చెప్పా, ఇట్లా ఉంటుంది, ఇట్లా సిచ్యువేషన్ అని వస్తుంటాడు ఇట్లా. అసలు యాక్చువల్లీ మనకు ఆ లిరిక్స్ చూస్తేనే తెలిసిపోతుంది అసలు. అవును, ఇది ఏం మనకు నువ్వు ఎవరైనా తీసుకో, లిరిక్స్ చూసి ఇది ఏం పాట, ఏడు పాటనా లేకపోతే భక్తి పాటనా లేకపోతే ఇంకేదైనా కొంచెం ఎంజాయ్ చేస్తూ పాడే పాటనా, నవ్వు కూడా పాడేదా, ఇట్లా తెలిసిపోతుంది మనకి. కానీ ఎక్కడా కూడా ఇంత అది లేదు. ఇప్పుడు ఈ సాంగ్లో అయితే ఎక్కడి ఫోర్స్ ఆవేశం ఇదే ఉంది. ఇంకా వారానికి వస్తావా చెత్త అన్నట్టుగా ఉంది అది. అంత టోటల్ సాంగ్ అంతా కూడా అట్లాగే ఉంది. నాకు డౌట్ ఏంటంటే, చిన్నప్పటి నుంచి ఈ రోజు వరకు ఎప్పుడు కూడా మీరు పాట మీద కూర్చొని పాట గురించి నేర్చుకోవాలి, సంగీతం నేర్చుకొని ఎప్పుడు కూర్చోలేదు. కానీ ఈ రోజు ఇలాంటి మంచి మంచి పాటలు, వేల వేల పాటలు మీరు పాడారు. ఎలా సాధ్యమైందన్న అసలు? ఎలా సాధ్యం అంటే అది నువ్వు మాటలు ఇంతగానో ఎట్లా మాట్లాడుతున్నావు? అబ్బో, చంగన్నతో మాట్లాడి చాలా కష్టం పాటలు. అట్లా కాదు, నువ్వు మాట్లాడుతున్నావు అంటే మంచి యాంకర్ అయిపోయినావు కదా. ఇది కూడా అంతే, పాట ఆడతా పాడుతూ ఉంటూనే ఉంటుంది. ఇక అది ఆగదు. అది అంటే బాగా నాటిస్తున్నాం మనం చిన్నప్పటి నుంచి కూడా, డాన్స్ చేస్తూ ఆడుతూ అదొకటి ఇదొకటి చేసుకుంటా, ఊర్లో కోలాటాలు, బొడ్డెమ్మలు అవి ఉంటాయి. అట్లా ఆడుతూ పాడుతూ వచ్చిన వాళ్ళం మనం. ఇక మధ్యలో నేర్చుకునేది ఏం లేదు. అంటే మధ్యలో నేర్చుకునే మంచి గాయకుడు కావచ్చు, మన ఇది కావచ్చు, అది కావచ్చు అనుకుంటారు. కానీ అది లేదు, అది రక్తంలో ఉండాలి. అవునా కదా? అది ఎందుకు ఇప్పుడు శృతి లయ అనేది మనం మధ్యలో తెచ్చుకునేది కాదు, అది పుట్టుకతో రావాలి. అది అట్లనే వచ్చింది.
నిజం అది ఎవరికైనా అంతే. అన్న చివరిగా మన నాని గారు ఆయా షేర్ గురించి ఆ. మన ఫ్యాన్స్ కానీ తెలుగు ప్రజలు కానీ మిమ్మల్ని ప్రేమించే అందరు కానీ ఇంత ప్రేమను మీకు చూపిస్తున్నారు కాబట్టి వాళ్ళకి తిరిగి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళందరికీ? ఒకటే అయితే ఆయా షేర్ సాంగ్ని ఏ రకంగా అయితే ఆదరిస్తున్నారో, ఎంత హైప్ తీసుకొస్తున్నారో, ప్రతి చోట కూడా అందరికీ ఓన్ చేసుకున్నారు. అవునా? చేసి ఇవాళ ఎందుకు నిన్న ఉన్న క్రికెట్ వరకు కూడా తీసుకొని పోయినారు. స్టేడియంలో కూడా దద్దరిల్లిపోతుంది అనమాట. నిజంగా అంతవరకు తీసుకుపోయారు. మీ అందరికీ శిరస్సు నమస్కారం తెలియజేస్తూ ఉన్నా. నిజంగా ఆల్రెడీ సినిమా మీద కూడా మంచి హైప్ వచ్చింది కాబట్టి సినిమా మనకి ఆగస్టు 21వ తారీఖు నాడు విడుదలవుతుంది. కాబట్టి ఇదే రెస్పాన్స్, ఇదే విధంగా, ఇదే కసితో ఈ సినిమా కూడా చూడాలి, అందరు కూడా చూడాలి. చూసి మీ అందరి ఆశీర్వాదాలు ఉండాలని కోరుతున్నాను. ఆయా షేర్ గురించి, మీ ప్రయాణం గురించి కూడా మాట్లాడడం నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్.